గారు, సో ఇందాక నిహాల్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం అన్నారు, ఈ సినిమాని మీరు చిన్న సినిమాలా కాదు పెద్ద సినిమాలా చూడని అన్నారు. సో ఎలాంటి డిఫరెన్షియేషన్ చూస్తారు మీరు? చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిఫరెన్షియేషన్లో ఇట్స్ లైక్ బడ్జెట్ కేటగిరీ వైజ్ చూస్తారా, లేదంటే కంటెంట్ వైజ్ చూస్తారా? యాజ్ అ డైరెక్టర్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాకు కూడా చాలా రోజు క్వశ్చన్ ఉందండి, యాక్చువల్గా మీడియాని అడగాలని. మీరు చిన్న సినిమా పెద్ద సినిమా అని మేబీ స్టార్ కాస్ట్ని బట్టి డిసైడ్ చేస్తారా? సో ఇఫ్ ఇట్ ఈస్ ద స్టార్ ఫిలిం దట్ ఈస్ మేబీ దట్ క్లాసిఫికేషన్. బట్ యాక్చువల్గా ఒక సినిమాకు ఏం కావాలో అదంతా వితౌట్ కాంప్రమైజింగ్ పెట్టి చేసింది, వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ప్రొడక్షన్ వాల్యూస్, వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ యాక్టర్స్, క్వాలిటీ ఆఫ్ యాక్టర్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇఫ్ యూ కన్సిడర్ దట్, దిస్ డెఫినెట్లీ ఇస్ అ బిగ్ ఫిలిం. సూర్య గారు, సో బ్రో తర్వాత సో అలానే హిట్ 3, సో ఇప్పుడేమో చైనా పీస్, సో ఎలా ఉంది మీ కెరియర్ ఫ్లో, ఎలా అనిపిస్తుంది? సో ఎందుకంటే నేను స్టార్టింగ్ ఫస్ట్ మూవీ నుంచి చూశాను, కారం దోష అనే సినిమా నుంచి మీరు నాకు తెలుసు. సో ఎలా ఉందంటారు ఫ్లో ఇప్పుడు? ఫ్లో ఇట్స్ కన్సిస్టెంట్లీ స్టాక్ మార్కెట్ పైకి కిందకి వెళ్తుంది. సో ఫైనల్లీ బ్రోతో హిట్తో కొద్దిగా రీకాల్ వాల్యూ వచ్చింది. అండ్ చైనా పీస్ వచ్చిన తర్వాత నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఇది ఇద్దరు లీడ్ షోల్డర్ చేస్తున్నాం, సో వీళ్ళు షోల్డర్ చేయగలరు అనే ఫీలింగ్ వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ ఓవరాల్గా సినిమాకి ఎంత టైం కావాలి, ఎంత డబ్బులు కావాలి అంతా పెట్టు చేశారు. ఎప్పుడు ఎదురు చూసామండి ఈ టేక్ ఎలా ఓకే చెప్తారు. మా విశ్వనాథ్ గారు ఓకే టేక్ ఇట్ చాలా సింపుల్గా చెప్తారు, అప్పుడు 10-15 టేక్లు అయిపోయి ఉంటాయి. సో క్వాలిటీ దగ్గర కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా 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 బాగా వచ్చింది. కాన్ఫిడెంట్గా ఇది బాగా రీచ్ అవుతుంది గట్టి నమ్ముతుంటేనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డెఫినెట్గా స్టేక్ వాల్యూస్ పెంచుతానని నమ్ముతున్నాను. కమాల్ గారు, థ్యాంక్ యూ. మీరు సినిమా ఎంచుకోవాలంటే మీ క్యారెక్టర్ బాగుంటేనే మీరు సినిమా ఎంచుకుంటారు. చాలా సినిమాలు వచ్చినా కొన్ని సినిమాలు మీరు చేయలేదు అని చెప్తున్నారు. మీకు ఈ సినిమాలో ఎలాంటి పాయింట్ నుంచి మీరు ఈ సినిమా ఎంచుకున్నారు? ఐ థింక్ ఇందాక చెప్పాను, అంటే ఫస్ట్ విశ్వ చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు మెనీ డైరెక్టర్స్ వచ్చి కథ చెప్తుంటారు. బట్ వాళ్ళు ఎక్కడో చోట సినిమా అందరూ గొప్ప సినిమా ఇస్తున్నాం అని చెప్తారు, కానీ ఒక నేటివ్ కథ, అంటే నేటివ్ అంటే నాట్ ఈ ఊరు కథ అని కాదు, చాలా సినిమాలు అట్లా చేస్తుంటాం. కానీ నేటివ్ అంటే వాళ్ళలో ఒక నేటివ్ ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక గట్టిగా ఉండి ఆ గట్టిగా చెప్పడానికి వాళ్ళు ఎంచుకున్న గ్రాఫ్ కానీ అది కరెక్ట్గా ఉండి నిజాయితీగా ఉన్న ఏదైతే ఉంటే అది ఐ థింక్ విశ్వాలో అది వెరీ క్లియర్గా ఉంది. అంటే ఆయన చెప్పే మాటలు ఇప్పటికి కూడా ఇందాక కూడా ఏదో సౌండ్ డిజైన్ ఆర్ఆర్ ఎట్లా వస్తున్నది అంటే కూడా ఈ వాజ్ లైక్ ఇంకొంచెం చిన్నగా మెరుగులు దిద్దాలి, ఇంకా చేయాలి కమల్, వర్కింగ్ ఆన్ ఇట్ అని అన్నట్టు. అంటే వదలట్లేదు చాలా గొప్ప వచ్చింది మనం వెళ్ళిపోతుంది అట్లా ఉండదు. ఎప్పుడు ఈజ్ వెరీ మెచ్యూర్, వెరీ క్లియర్. అంటే ఈ సినిమా అండ్ దాన్ని ఒక కథ చెప్పడానికి ఏదైతే అదే నిజాయితీలో ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఈ సినిమా ఎంచుకోవడానికి అదే మెయిన్ రీజన్. తర్వాత అవన్నీ వస్తాయి, అంటే ఈ చైనా పీస్ అని దానికి ఒక స్క్రిప్ట్, దాంట్లో ఒక అంటే ఇంట్రెస్టింగ్ అంశాలు పెట్టారు అది ఇది అని. బట్ ఓవరాల్గా నాకు ఒక మెయిన్ రోల్గా అంటే ఒక క్యారెక్టర్గా ఇచ్చారు కాబట్టి దాంట్లో ఐ సీ ద ప్యాషన్ ఫర్ ఇట్. ఐ థింక్ దాన్ని బట్టి తీసుకోండి. అండ్ అభిషేక్ గారు, హాయ్. ఫైనల్ క్వశ్చన్ ప్లీజ్. సో జనరల్గా మిమ్మల్ని చూసుకుంటే అయితే 7 చేపలు కదా, నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసి మీ నుంచి 9 చేపలు కదా. జస్ట్ ఇలాంటి చుమ్మాలు అంటే యూత్ బాగా అట్రాక్ట్ చేశారు మీరు. అటువంటిది చైనా పీస్ ఇస్ అ డిఫరెంట్ జోనర్ ఫ్రమ్ రొమాంటిక్ సీన్స్. ఇవి అట్రాక్ట్ చేసి రెగ్యులర్ సినిమాలు రాగా నేను చేపలు తోముకునే పరిస్థితి వచ్చింది. అంటే అవి వద్దు మనకు, అందుకనే. అంటే మీకు ఎలా ఉంది అంటే డిఫరెంట్ జోనర్ కదా, ఎప్పుడు రొమాంటిక్ గా ఉండే మీరు పర్టికులర్ గా చైనా పీస్కి వచ్చారు కదా, ఎలా అనిపించింది? అదే నేను చెప్తా, అంటే యాక్చువల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చాను యాక్చువల్లీ సినిమా సార్ దగ్గర. సో స్క్రిప్ట్ లెవెల్ నుంచి నేను పని చేస్తున్నాను. ఇందాక మేడం చెప్పినట్టు యాక్చువల్గా ఇంగ్లీష్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, తెలుగు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాస్తారు ఆయన. ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంటాయి నిజంగా. అంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చా సార్? అంటే సూర్య, అంటే నాకు పెద్ద డైలాగ్ ఏం లేవు కాబట్టి సూర్య గారి డైలాగు. సో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే అన్ని ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంటాయి. సో పేట్రియాటిజం అనేది ఒప్పించి 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్ మా సొంత దేశం, ఇప్పుడు శత్రు దేశం. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ మా సొంత రాష్ట్రం, ఇప్పుడు పక్క రాష్ట్రం. వాటర్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. సో సంస్కృతి అనేది పుట్టింది మన భారతదేశంలో. వాటిలో ఆ నాగరికతకి సంబంధించి కొన్ని ఊర్లు పాకిస్తాన్లో ఉన్నాయి. మరి ఇప్పుడు తలుచుకుని గర్వపడదామా లేదంటే సిగ్గుపడదామా అనే సూర్య గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్తో మంచి గొప్ప స్క్రిప్ట్ చేశారు ఆయన. సో మేము అందరం గట్టిగా నమ్ముతున్నాం ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్. ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఏదో టైర్ ఎక్కేస్తారు ఖచ్చితంగా ఈసారి. ఇప్పటిదాకా టైర్ కింద ఉన్నాను అనుకుంటున్నారు, లేదు ఏదో టైర్ ఎక్కేస్తారు ఇద్దరు హీరోలు పక్క.
Thank you to all the media. Thank you to all the team of China Piece. So, మళ్ళీ ట్రైలర్ లాంచ్లో కలుద్దాం. Thank you so much.